ఒకసారి ఆలోచన చేయండి. మీ అందరూ తెలుసు, మాదాపూర్ లాంటి ప్రాంతంలో శిల్పారామం పక్కన దాదాపు 3.5 ఎకరాలు అత్యంత విలువైన కోట్ల రూపాయలు చేసేది అటువంటి సెంటర్లో వాళ్ళు ఉత్పత్తులు తీసుకొచ్చి మార్కెటింగ్ చేసుకోవడానికి కావాల్సి శాంపిల్గా ముందు మొదలుపెట్టాం అధ్యక్ష. అటువంటి ప్రతి జిల్లాలో చేయాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇది కాకుండా ఇంకా మనం రాష్ట్రం తెచ్చుకున్న యువతి యువకులు ఉద్యోగాల కోసం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకసారి ఆలోచించేయండి. మేము వచ్చే ఎన్ని నెలలు అవుతుంది అధ్యక్ష? 8 నెలల్లో 4 నెలలు దారిపోతే ఉన్నది 3.5-4 నెలలు అంటే కేవలం ఈ 4 నెలల వర్కింగ్ మంత్స్లో ఒకసారి ఆలోచన. ఇప్పటికే మేము 32,410 ఉద్యోగాల్ని వాళ్ళకి నియామక పత్రాలతో సహా ఇచ్చేసాం. ఇంకొక 35,000 ఉద్యోగాలు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 4 నెలల్లో దాదాపు 60 నుంచి 65,000 ఉద్యోగాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తయారు చేసి కేవలం 4 నెలల్లో అధ్యక్ష. ఇది యువత కోసం ఆలోచన చేయటమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ తయారు చేసి గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు వాటన్నిటికీ డేట్స్తో సహా ఇప్పటికే ప్రకటించాము. ఇంకా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ కూడా చూసి ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. రైతులకు రుణమాఫీ అని అంటే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ఇది నవ్వి గేలు చేశారు. మేము 1 లక్ష రూపాయలే చేయపోయినాం, వీళ్ళు 2 లక్షలు చెప్తున్నారు, ఏదో ఓట్ల కోసం నమ్మబాగండి అని ప్రజలు చెప్పారు. రైతులు నమ్మారు అధ్యక్ష. కాంగ్రెస్ మాట అంటే మాట మీద నిలబడుతుంది. వీళ్ళు 2 లక్షలు అంటున్నారు, అది కూడా సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తారని నమ్మకంతో మా మీద నమ్మకంతో ఓట్లు కూర్చోబెట్టారు అధ్యక్ష. మేము ఆలోచన చేసాం, ఎవరో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తారనో లేకపోతే ఇంకో ఇబ్బంది పెడతారని కాదు. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం, రైతన్నలను కాపాడటం కోసం, సాధ్యం కాదన్నదాన్ని అసాధ్యం అని అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాల్సిందే. ఆగస్టు నెలలో 15వ తారీఖు కల్లా నేను 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఒక సభలో ఛాలెంజ్ చేసి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా రైతులకు ఇవ్వాల్సిందేనంటే ఎస్, ఈరోజు 31,000 కోట్ల రూపాయలని ఒకటేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందు పోతుంది అధ్యక్ష. మన వాళ్ళ కోసం, మన రైతుల కోసం దీన్ని ఆదరించి అభినందించాల్సింది పోయి మీరు అది లేదు ఇది లేదని అంటారు. పోనీ మేము రైతులు ఒక్కటే కాదు, మీరు ఎవ్వరూ ఆలోచించలే. ఈ రాష్ట్రంలో రైతు కూలీలు కూడా ఉన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవట్లేదంటే మేము ఆలోచన చేసాం అధ్యక్ష. భూమి ఉన్న రైతులతో పాటు భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఈ సంవత్సరం నుంచే ఇస్తామని కూడా దీంట్లో పెట్టాం అధ్యక్ష. ఇది పెద్ద ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కూడా మాట్లాడారు అధ్యక్ష. నేను లెక్కలతో సహా ఇరిగేషన్ పైన కూడా చెప్తాను అధ్యక్ష. అట్లాగే ఎనర్జీ సంబంధించి, పవర్ సంబంధించి కూడా ఏముంది అంతా మేము వచ్చిన తర్వాతనే చేశారన్నారు అధ్యక్ష. వారు వచ్చినప్పుడు ఏం చేశారు, మేము వచ్చినప్పుడు కూడా ఏం చేశారో నేను ఉపోద్ఘాతం చెప్తా ఉన్నాను. మేము స్పష్టమైనటువంటి ఎనర్జీ పాలసీతో వస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేము ఇంతకుముందు మీరు వినే ఉంటారు సభలో బయట కూడా, మేము వచ్చింది అధికారంలో ఏదో 5 సంవత్సరాలు ఆషామాషికి ఇట్లా గడిపేసిపోవటానికి కాదు, రాబోయే 10 సంవత్సరాలు నడుపుతా, ఇంకో 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఆ ముందు చూపుతో దూరదృష్టితో ప్రణాళికలు తయారు చేయాలంటే మేము 2029, 30 ఆ తర్వాత 35 వరకు కూడా ఈ రాష్ట్రానికి పవర్ ఎంత అవసరమో దానికి కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేసి పెట్టాము అధ్యక్ష. అది కూడా చెప్తాము. దాంతోపాటు ఇంకా అతి ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, అందరూ ఆలోచన చేయాల్సింది. ఈరోజు పరిశ్రమలన్నీ ఓ పక్క పోతున్నాయి, టెక్నాలజీ అంతా ఓ పక్క పోతుంది, యూనివర్సిటీలో చెప్పే చదువు అంతా ఇటో పోతుంది, అక్కడ సిలబస్ వేరే రకంగా ఉంటుంది. అసలు ఇండస్ట్రీకి మన యూనివర్సిటీకి లింక్ లేకుండా పోయేటువంటి విధానం వలన చాలామంది నిరుద్యోగ యువతి యువకులు మిగిలిపోతున్నారని ఆలోచనతో ఒక స్కిల్ యూనివర్సిటీని
మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని ఆలోచన చేయటమే కాదు, దాని రూపకల్పన కూడా చేసి క్యాబినెట్లో పాస్ చేసి ముందు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. అట్లాగే ఎప్పుడో పెట్టుకున్నటువంటి ఐటీఐలు, ఆ ఐటీఐలు మూతబడిపోయి ఉన్నట్టుగా బూజు పట్టినటువంటిగా ఉంటే వాటిని బూజు దులిపి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా వాటిని మార్చాలనే ఆలోచనతో టాటా వారితో ఒప్పందం చేసుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 63 నుంచి 65 ఐటీఐలు అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చబోతా ఉన్నాం అధ్యక్ష. అన్నీ కూడా అద్భుతమైనటువంటి స్కిల్స్ డెవలప్ చేసేటువంటి సెంటర్స్గా మారబోతా ఉన్నాయి అధ్యక్ష. వాటితో పాటు ఇంకొక గొప్ప విషయం, ఇది దేశమంతా కూడా ఈ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి చూసి తెలంగాణ మోడల్గా ఆలోచన చేసేటువంటి అంశం అధ్యక్ష. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష. మీకు అందరికి తెలుసు, గ్రామీణ ప్రాంతాలు మనం అందరం చూస్తూ ఉంటాం. అంగన్వాడీ సెంటర్స్, ఆయాలు, అక్కడ ఉన్నటువంటి టీచరు, లేకపోతే పాఠశాల సరిగా లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సరిగా లేవని, వాటన్నిటిని ప్రక్షాళన చేయటం కోసం ఇప్పటికే మనబడి అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఓ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఉన్నటువంటి టీచర్లని రేషియోని అంతా చూసిన తర్వాత ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ కానీ. అందరూ ఏం ఆలోచన చేశారు, ఎంతకాలం ఈ సమస్య మనం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ సమాజాన్ని విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో అంగన్వాడీ సెంటర్స్లో 3వ తరగతి వరకు పాఠశాలలు నడిపే కార్యక్రమాన్ని తీసుకొని 3వ తరగతి అది కూడా ఆ ప్లే స్కూల్లో లేకపోతే ఎల్కేజీయో యూకేజీయో అక్కడ వరకు నడిపించి ఆ 3వ తరగతి అయిపోయిన దగ్గర నుంచి 4th క్లాస్ నుంచి ప్రతి బిడ్డ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేటట్టుగా, అది కూడా ప్రపంచంతో పోటీ పడే అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్తో ఉండేటువంటి కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్ష. మా ఈ కళ పూర్తి అవ్వాలని, ఆ కళ పూర్తి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ మోడగా విద్యా విధానం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా మిత్రులందరూ అభినందిస్తారని ఆలోచిస్తూ ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఇప్పుడే చెప్పాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేకపోతే ఇతరత్ర వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతాం. ఈ జరిగే రిక్రూట్మెంట్ సంబంధించి అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఆ అశోక్ నగర్లోనో లేకపోతే ఆ సంజయ్ రెడ్డి నగర్లోనో లేకపోతే ఇంకెక్కడో సనత్ నగర్ ఆ ప్రాంతంలో అరకొర గదులు దొరక్క ఇక్కడ ఉండి తిని లేక ఇబ్బంది పడేటువంటి యువతని దృష్టిలో పెట్టుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయేటువంటి వాళ్ళందరి కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టి హైదరాబాద్ నుంచి టెక్నాలజీని వాడుకొని ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఈ దేశంలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాఠాలు చెప్పి ఆన్లైన్లో వాళ్ళు ఆ నియోజకవర్గంలో అక్కడే కూర్చొని లైవ్లో పాఠాలు వినే విధంగా కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం కాదు, ఉద్యోగాల కోసం వాళ్ళు కోచింగ్ తీసుకోవటం కోసం కూడా ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను మేము ఆలోచన చేసి ముందుకు పోతున్నాం అధ్యక్ష. వాటితో పాటు 6 గ్యారంటీలు అధ్యక్ష, 6 గ్యారంటీల గురించి వారు మాట్లాడుతూ ఏం చేశారు మీరు 6 గ్యారంటీలు అధ్యక్ష? మేము 4 నెలలు కాలేదు, నేను చెప్తా ఉన్నాను చాలా స్పష్టంగా అధ్యక్ష. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను చెప్తా ఉన్నాను, 100 రోజుల 500 రోజుల 5 సంవత్సరాల 10 సంవత్సరాల మా వెంకటరెడ్డి గారు ఇందా బాగా చెప్పారు. ఏమండి మీరేం చెప్పారు? మీ పార్టీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, 10 ఏళ్ళు పాలన చేశారా? ఒక నిమిషం, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, భూమి లేని నిరుపేద ప్రజలకి ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చారా? ప్రతి శాసనసభ నియోజకవర్గంలో
ప్రతి మండలంలో 3కి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఉండేటట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా అన్నారు. కట్టారా? ఎన్ని అధ్యక్ష? అనేకం చెప్పారు. కానీ మేము 10 ఏళ్ళు అయినా కానీ చివరి చేయకుండా ఉంటే జనం పంపించేశారు. మేము అధ్యక్ష రాగానే ఇక్కడే శాసనసభ్యులుగా ఇక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసేమో లేదో, ఒక్క నిమిషం లేట్ అయినా నష్టం జరుగుతుంది. మనం 5 ఏళ్ళు సంపూర్ణంగా పనిచేయాలని మేము బయటికి పోతే అరగంట లేట్ అయిద్దని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే కార్యక్రమాన్ని బస్సులే శాసనసభ ప్రాంగణాన్ని పిలిపించాం. ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళి గంట లోపలనే ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటే కాదు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లోనే మేము చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇది 6 గ్యారంటీల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లే. ప్రతి గ్యారంటీని ఎట్లా చేయాలని అనుక్షణం తప్పిస్తున్నటువంటి కేబినెట్ అధ్యక్ష ఇది. ఈరోజు రాష్ట్రంలో పనిచేసే ప్రతి మంత్రి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి సచివాలయానికి వెళ్ళి నిత్యం రివ్యూలు చేసుకుంటూ ఇచ్చిన హామీల్ని ఈ శాఖలో ఏ రకంగా పనిచేయాలని అనుక్షణం తప్పిస్తూ పనిచేస్తున్నటువంటి కేబినెట్. ఏదో మీలాగా సెక్రటేరియట్ ఆడుందో ఎవరికి తెలియదు, మంత్రులు ఆడ కూర్చునేవాళ్ళు తెలియదు, వాళ్ళు రవీంద్ర భారతిలో కూర్చునేవాళ్ళు, ఇంకోళ్ళు ఇంకెక్కడో కూర్చునేవాళ్ళు, కార్యదర్శులు ఎక్కడ ఉండేవాళ్ళు ఎవరికి తెలిసేది కాదు. 10 ఏళ్ళు అధ్యక్ష, అసలు ఏం జరిగింది? ఒక రివ్యూ ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఈరోజు చూడండి, పోయి సెక్రటేరియట్లో ఛాంబర్స్ చూడండి, 10 గంటల కంటే ముందే పోతున్నారు మంత్రులు. రాత్రి 10-11 గంటల వరకు పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. నిత్యం రివ్యూలతో ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులో పెట్టిస్తూ పనిచేస్తూ పోబట్టే ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతాం అధ్యక్ష. ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు ఒకసారి కాదు 4-5 సార్లు ఢిల్లీ దాకా పోయి శాఖలకు సంబంధించి మంత్రులతో కూడా మాట్లాడి మేము అడ్వాన్స్గా కూడా డబ్బులు అందులో వేసి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ముందు పోతా ఉన్నాం. అట్లాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు మార్చి నెల 1వ తారీఖు నుంచి అధ్యక్ష. మేము వచ్చింది డిసెంబర్లో మార్చి 1వ తారీఖు నుంచే ఉచిత కరెంటు ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ హౌస్ ఇళ్లకు సంబంధించి మీరు 10 ఏళ్ళు కట్టలే. మేము ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రతి శాసనసభ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో 4,50,000 ఇళ్ళు కట్టాలని చెప్పి ప్రభుత్వ పరంగా నిర్ణయం ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ లోపల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, అది కొంత సమయం, ఈ 3 నెలలు. ఇప్పుడు అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కాగానే మళ్ళీ ఇళ్ళు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ చెప్తా ఉన్నాను, మీ శాసనసభ నియోజకవర్గాలు అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఇళ్ళు లేకుండా ఉన్నారో మీరు లిస్ట్ తయారు చేసి సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇవ్వండి. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా ఉండాలనేదే మా ప్రభుత్వం యొక్క ఆశ, ఆలోచన, లక్ష్యం కూడా. అది ఎంత ఖర్చైనా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించిస్తాం అధ్యక్ష. ఇందులో ఎటువంటి పొరపాట్లు అధ్యక్ష. అట్లాగే రైతు భరోసా మీరు డబ్బులు ఇయ్యరు, ఎన్నికల కోడ్ వచ్చింది అడ్డం పెట్టి ఆపేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అధ్యక్ష. ఎన్నికల కోడ్ వస్తే కూడా ఆ రాకముందే మన రైతులకి డబ్బులు ఇవ్వాలి పెట్టుబడి కోసం అని చెప్పి వెంటనే అనేక ఇబ్బందులు ఉంటే కూడా రైతు బంధు డబ్బులు వేసాం. రైతు భరోసా గురించి ఆలోచన చేస్తాను, ఏ రకంగా చేయాలి. ఆ రైతు బంధు వేసిన డబ్బులు వేసిన తర్వాత ఆ రైతు బంధులో 5 సంవత్సరాల్లో గుట్టలు రోడ్లు వేసిన వాళ్ళకి, అసలు వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి, ప్లాటింగ్ చేసిన వాళ్ళకి, ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళకి వేల కోట్ల అధ్యక్ష. ప్రజల సొమ్మది, ప్రజల డబ్బు. మనం పంచేది ప్రజల డబ్బు కాబట్టి ప్రజలను అడిగి నిజమైనటువంటి లబ్ధిదారులకి, రైతులకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మేము ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తే, మనం కాదు నిర్ణయం చేయాల్సింది, ప్రజల దగ్గరికి వెళ్దాం, రైతులను అడుగుదాం, అందరినీ అడిగి
వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి అంతిమంగా ఇదే శాసనసభలో ఇక్కడ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని దాని ప్రకారం విధి విధానాలు తయారు చేసి ప్రతి పైసా అర్థవంతంగా ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచనతో ముందు పోతున్నాం. 100కి 100 పాళ్ళు రైతు భరోసాను కూడా అమలు చేస్తాం. మీరు ఏమైనా అనుకుంటున్నారో మేము చేయమని అది కూడా చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అట్లాగే అసలు మీకు ఆదాయం ఏడొస్తుంది, ఆదాయం ఏడొస్తుందంటే నేను లెక్కలు చెప్తాను అధ్యక్ష. అదనంగా అధ్యక్ష వీళ్ళ బడ్జెట్ గురించి చెప్తే మాకు ఆదాయం ఎట్లా వస్తుందో కూడా నేను లెక్క చెప్తాను. 2014 నుంచి 2023-24 వరకు వీరు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష. మేము ఎంత రియలిస్టిక్గా ఉన్నామో ఒక్కసారి మీ ద్వారా సభకి అందరికి తెలియాలి అధ్యక్ష. 2014-15లో అధ్యక్ష వీళ్ళు బడ్జెట్ పెడితే 1,638 కోట్లతో బడ్జెట్ పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 61.9% మాత్రమే. అంటే అధ్యక్ష 62,306 కోట్లు మాత్రమే. ఎందుకు పెట్టారు అధ్యక్ష ఇంత పెద్దగా? ఒకటి సరే, అది మొదటిది. సరే, ఆ తర్వాత లాస్ట్లో చివరి 5 సంవత్సరాలు అధ్యక్ష ప్రతి సంవత్సరం మీరు బడ్జెట్ ఎస్టిమేట్స్కి యాక్చువల్ ఎక్స్పెండిచర్కి మినిమం 20 నుంచి 25% గ్యాప్ పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఇక చివరి ఎన్నికల సందర్భం 2023-24 అయితే నేను చాలా అంతేలేదు, దాదాపు 3 లక్షల దాకా పెట్టారు. నేను అప్పుడే చెప్పాను 70,000 దాకా అయ్యా మీది గ్యాప్ ఉంటుంది, ఎందుకు పెడుతున్నారని. అయినా లేదు వస్తాయండి మేము చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడారు. వాస్తవంగా ఇప్పుడు లెక్కలు తీస్తే అట్లాగే వచ్చింది. ఇది రికార్డ్, దీంట్లో ఎక్కడ నేను అబద్ధాలు చెప్పేది కూడా లేదు. 2022-23లో 2,56,859 కోట్లు పెడితే యాక్చువల్ మీరు ఎక్స్పెండ్ చేసింది కేవలం 2,04,000 మాత్రమే. అధ్యక్ష 2,90,000 పెడితే మీరు పెట్టింది ఎంత? 2023-24లో 2,90,396 కోట్లు పెట్టారు. మీకు వచ్చింది ఖర్చు పెట్టింది 2,31,000. అధ్యక్ష మీరు 2,90,000 పెడితే మేము నిజంగా మీలాగా అడ్డగోలుగా అట్లా పెంచుకొని పెట్టేస్తే మేము కూడా ఒక 20% 25% గాలికి పెట్టుంటే మేము ఈరోజు ఎంత పెట్టాలి అధ్యక్ష? దాదాపు 3-3.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాలి. మీలా పెట్టుంటే 3.5 లక్షల కోట్లు దా పెట్టాలి. మేము పెట్టలేదా? మేము పెట్టింది ఎంత? కేవలం 2,91,000. అంటే మీరు పెట్టిన దానికంటే కేవలం 1,000 మాత్రమే మేము పెంచాం. 2,90,000 కోట్లు మీరు బడ్జెట్ పెడితే మేము 20-25% పెడితే 3.5 లక్షలు పెట్టాలి. పెట్టలే. మేము రియలిస్టిక్గా ఉండాలనే ఆలోచనతోనే కేవలం 2,91,000తో పెట్టాం. అంటే కేవలం 1,000 కోట్లు మాత్రమే పెంచి పెట్టాం అధ్యక్ష. అది 1000 కూడా కాదు, 763 కోట్లు మాత్రమే. అట్లాగే అధ్యక్ష ఒకసారి చూడండి, వారు అడిగే ఓటాన్ అకౌంట్కి దీనికి కూడా ఎందుకు అంత తేడా ఉంది అధ్యక్ష? ఓటాన్ అకౌంట్ మేము పెట్టింది ఇప్పుడు ఫిబ్రవరిలో పెట్టాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఆ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వచ్చేటువంటి ఆదాయం మేము కొత్తగా వచ్చాము. ఆడ ఎన్నికల సంవత్సరం అది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ వచ్చే ట్యాక్సెస్ రెవెన్యూ ఎంతవరకు వస్తూ ఉందో అప్పుడున్నటువంటి అంచనాల ప్రకారం పెట్టాం. ఇప్పుడు మేము వచ్చే సమయం కల్లా మాకు జూలై దాకా వచ్చాం. మాకు అంచనాలు వచ్చినాయి, వచ్చే రాబడి అన్ని చూసి ఆ 75 నుంచి కూడా మనం రియలిస్టిక్నే ఉండాలనేటువంటి ఆలోచనతో 2,91,000 కోట్లకే పరిమితం అయి పెట్టాము. మేమేం గాలికి పెట్టలేదు. మేము ఈ 2,91,000లోనే ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిని అందులో పొందుపరిచాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఎక్సైజ్ శాఖ గురించి కూడా వారు మాట్లాడారు. నేను ఎక్కువగా సరే దాని గురించి లోతులో బాగోలేదు కానీ ఒకటే మాట చెప్పి ముగిచ్చేస్తాను అధ్యక్ష. ఎక్సైజ్ సంబంధించి మీరు ఎక్సైజ్లో ఏం చేద్దామని ఆదాయం విపరీతంగా 39,000 కోట్లు మీరు 2023-24లో పెడితే మేము 2024-25లో 42,050 కోట్లుగా చూపించాం. అంటే ఎంత అధికం అధ్యక్ష? కేవలం 5% మాత్రమే.
ఎట్లా ఎట్లా చూపిస్తున్నారు అన్నారు. మాకైతే మేము అప్పుడు అప్లికేషన్లు అమ్ముకుంటే మాకు ఇంత డబ్బు వచ్చింది, మీకు యాడ్ నుంచి వస్తుంది. ఎట్లా అమ్ముకుంటారు అధ్యక్ష మీరు అసలు అప్లికేషన్లో? ఓ అర్థం ఉండాలి కదా అధ్యక్ష, ఓ పద్ధతి ఉండాలి కదా. మీరు ఆక్షన్ పోవాల్సింది ఈ సంవత్సరం ఆక్షన్ పోవాల్సిన మీరు ఒక సంవత్సరం కంటే ముందే ఆక్షన్ పోయి అప్లికేషన్లు అమ్ముకొని జనం దగ్గర నుంచి అడ్డగోలుగా లాగేసుకుని కార్యక్రమం చేశారు. అయినా కానీ మేమేం అనలేదు, దాని గురించి మాట్లాడలేదు, గుర్తు చేసి మళ్ళీ దాని గురించి చెప్పించుకుంటున్నారు. మేము ఈ 5% కూడా ఎట్లా పెరుగుతుందో చెప్తాం, ఎట్లా పెరుగుతుందో కూడా చెప్తాం. 5% 5%. మీరు 20-25% పెంచుకుంటూ పోయారు, నేను పెంచింది 5%. ఈ 5% కూడా ఎట్లా వస్తుందంటే అధ్యక్ష, మీరు చూసుంటారు హైదరాబాద్ నగరంలో టానిక్ అని ఒక పెద్ద షాప్స్ అప్పుడప్పుడు పోతూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. నేను అనుకున్నాను ఏంటి ఇది ఇంత పెద్ద 5 స్టార్ హోటల్లా ఉంది, ఇది టానిక్ గీనిక్ అంటే ఎక్సైజ్ షాప్స్ అంటే చిన్నగా ఉంటాయంటే, లేదు సార్ ఇది ఎక్సైజ్ ఆక్షన్ షాప్స్కి దీనికి సంబంధం లేదు, దీనికి ఒక స్పెషల్ జీవో, దీనికి ఏమి చాలా రకరకాల రాయితీలు వాళ్ళు ఎప్పుడు కావాలంటే ఆడ నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, చాలా వ్యాట్లో కూడా చాలా తేడా ఉంటుంది దీని మీద అసలు ఎక్సైజ్ వాళ్ళకి కూడా ఏం పెద్ద ఇది ఉండదని చెప్పి మనకు కావలసినటువంటి వాళ్ళకి రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతూ ఇటువంటి టానిక్ లాంటి అనేకం హైదరాబాద్లో ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానా నష్టం జరిగింది. అటువంటి వాటిని మేము కట్టడి చేస్తాం, ప్రతి పైసా రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టు చేస్తాం. ఆ ఆదాయం చాలు మాకు, మేము ప్రజలకు ఏరో వ్యక్తిగతమైన కుటుంబాల్లోకి పోనీయమని చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మీరు అదే ఇస్తా అధ్యక్ష, మీరు ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష మరి ఇంకో మాట అన్నారు హరీష్ రావు గారే రాసుకున్నారు అధ్యక్ష బడ్జెట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు, దీంట్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు బడ్జెట్ సమావేశాల్లో, దయచేసి కూర్చోండి ప్లీజ్. దేర్ నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ ద బడ్జెట్ సెషన్. లేదు సార్ అధ్యక్ష, నేను ఇంకో విషయం ఏపీ రిఆర్ అధ్యక్ష నిన్న వారు మాట్లాడుతూ మీరేమండి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీరు ఇంతగానం పెట్టేశారు, ఇంతగానం పెట్టేశారు మీరు ఏంటి 2023-24లో మేము 41,250 కోట్లు పెట్టాము, మీరు మాత్రం 21,000 కోట్లు పెట్టారు. మేము 41,000 కోట్లు పెట్టింది ఏదో తక్కువైనట్టు, మేము పెట్టింది ఏదో దానికంటే 41,000 కోట్ల కంటే 21,000 కోట్లు ఎక్కువ అయినట్టుగా అది అట్లా పెడతారా అంటున్నారు. అధ్యక్ష నాకు తెలుసు మీకు 41,000 కోట్లు పెట్టినప్పుడు నేను చాలా స్పష్టంగా అక్కడ ఉండే చెప్పాను, నేను ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో మీకు మ్యాక్సిమం 8,000 నుంచి 10-12,000 కంటే ఎక్కువ రావట్లేదు అన్న యావరేజ్ పెట్టబాహండి అని కూడా నేను చెప్పాను. మాకు ఇప్పటికి కూడా ఉంది, అది ఆ అవగాహన ఉంది. అయినా కానీ మేము ఆలోచన చేసి పెట్టాము. ఎందుకు పెట్టామనంటే మీకు మాకున్న తేడా అదే అధ్యక్ష. 10 ఏళ్లలో సెంట్రల్లీ స్పాన్సర్స్ చేసినటువంటి స్కీమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకో మాట కూడా అన్నారు, మీరు నిన్నేమో ఇక్కడే తీర్మానం చేశారు సభలో, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమి రావట్లేదు, ఇందులోనే మళ్ళీ 21,000 కోట్లుగా చూపించారు. అధ్యక్ష రెండు వేరు అంశాలు. ఏం చూపించాం, మీరు మాట్లాడేది ఏంది, ఈడ తీర్మానం చేసింది ఏంది అధ్యక్ష? అందరూ తెలుసు ఈడ తీర్మానం చేసింది ఏపీ రిజర్వేషన్ బిల్లులో తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు హక్కుగా అందులో పొందుపరిచినటువంటి అంశాలు మనకి ఇవ్వకుండా కేంద్ర బడ్జెట్లో పెట్టలేదు కాబట్టి వాటి కోసం మనం తీర్మానం చేసి అవి రప్పించుకోవటం కోసం పెట్టాం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ కోసం కాదు పెట్టింది, అది పెట్టింది దానికోసం పెడితే అది వదిలేసి దీనికో మీరు తీర్మానం చేశారు మళ్ళీ ఎట్లా పెట్టుకుంటారు? అది వేరే ఇది వేరే అధ్యక్ష. అధ్యక్ష అది వేరే ఇది వేరే. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి ఎవ్రీ ఇయర్ అధ్యక్ష కేంద్రం ఈసారి ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి దాదాపు 5.5 లక్షల కోట్లతో బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. జనరల్గా మన జనాభా దామాషా ప్రకారం 3% మన తెలంగాణ రాష్ట్రం.
సో ఈ రేషియో ప్రకారం కనీసం 15,000 కోట్లు వస్తుంది అధ్యక్ష అందులో. అట్లాగే మిగతా ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అవి కలుపుకొని మేము పెట్టుకున్నటువంటి 21,000 కోట్లకి అంచనా దగ్గరికి వచ్చింది, వస్తాయని నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే అధ్యక్ష మీలాగా 10 ఏళ్ళు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి వాళ్ళు స్కీమ్స్ ఇస్తే ఆ స్కీమ్స్ డబ్బులు డైవర్ట్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు కొన్ని ఆపేశారు. ఇంకోటి కూడా ఇంకా కొన్ని స్కీమ్స్కి స్టేట్ షేర్ మీరు ఇవ్వకపోతే అవి బంద్ చేశారు. సో అలా ఈ రాష్ట్రమే సెంట్రల్ నుంచి స్పాన్సర్ చేసే స్కీమ్స్కి మీరు డైవర్ట్ చేయటం వల్ల ఒకటి, స్టేట్ షేర్ ఇవ్వకపోవటం వల్ల రెండు, ఈ రెండింటి వల్ల మీ 10 ఏళ్లలో తగ్గినాయి. కానీ మేమేం చెప్పాము చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కలిసి అన్నాం, మనం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి స్కీమ్ని ప్రతి గ్రాంట్ని మనం ఎంత ఖర్చు అయినా మన స్టేట్ షేర్ ఇద్దాం, వాటన్నింటిని తీసుకుందాం, అదంతా రాష్ట్రంలో ఖర్చు పెడదాం అన్నారు. అందుకే మేము స్పష్టంగా ఓ నిర్ణయం తీసుకుందాం మా క్యాబినెట్. మాకు ఆ నమ్మకం ఉంది, మేము ఇస్తూ ఉన్నాం, షేర్ కడతాం, స్టేట్ షేర్ తీసుకొని వస్తాం. అందుకే అంత ధైర్యంగా 21,000 కోట్లు పెట్టాము. మేము దీనికి సంబంధించి మేము కేంద్రానికి వెళ్ళి మంత్రులుగా ముఖ్యమంత్రిగా మేమందరం అనేక సార్లు మంత్రులు కలిసి చాలాసార్లు ఈ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి నిధులు తెచ్చుకునే కార్యక్రమంలో మేము కొంత విజయం కూడా సాధించాం. మేము కొన్ని నిధులు కూడా పొందగలిగాం, భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకుంటాం అధ్యక్ష. సో మీకు ఈ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ గురించి కూడా ఏమీ ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకో మాట కూడా చెప్పారు హరీష్ రావు గారు, హైదరాబాద్లో అసలు అభివృద్ధి అంతా లేకపోతే ఏంటి సరాసరి ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు అధ్యక్ష. దీంట్లో లేదు, అసలు బడ్జెట్ సెషన్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేదు అసలు అధ్యక్ష. ఏంటి సరాసరి ఆదాయము చాలా పెద్ద ఎత్తున పెరిగింది. మా పెట్టుబడుల వల్లనే హైదరాబాద్ అంతా వెలిగిపోతూ ఉంది అసలు మామూలు. అధ్యక్ష, ఎవరైనా గణనీయంగా ఏదైనా ఒక నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే మనం పెట్టిన పెట్టుబడులు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత వాటి రిజల్ట్స్ కనిపిస్తాయి. హైదరాబాద్ నగరంలో 2014 నుంచి విభజన జరిగిన తర్వాత నేటి వరకు 10 ఏళ్లలో కనపడటానికి చూడటానికి కళ్ళకు చూడటానికి ఏదైనా ఒకటైనా మీరు కట్టారా అంటే నగరం అంతా ఎత్తి చూస్తే కూడా ఏం కనపడదు అధ్యక్ష, అంతా ఇన్విజిబులే. మేము చెప్తాం, ఈ 10 ఏళ్ళు రాష్ట్రం హైదరాబాద్ ఎదగటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అనేక రకమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అధ్యక్ష ఇక్కడ తీసుకొచ్చారు. ఉదాహరణకి ఈసీఐఎల్ కానీ, ఈసీఎల్, ఎన్ఎఫ్సి, సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, డిఆర్డిఓ, హెచ్ఏఎల్, మిదాని, బీడిఎల్, ఓడిఎఫ్, ట్రిపుల్-ఐటీ, రిమ్స్, డిఆర్డిఓ, డిఆర్డిఎల్, బీడిఎల్, ఆవు కథ కాదు ఇది, ఉన్నది చెప్తున్నా మీకు. బిహెచ్ఎల్, ఎఫ్సిఎల్, సిపిఆర్ఐ, ఐడిపిఎల్, సిసిఎంబి, హెచ్సియు, ఐఐసిటి, ఇక్రిసాట్, ఇఫ్లు, ఇట్లా ఎన్పిఏ, నీసా, నీసియేట్, ఇక చివరికి హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్కి సంబంధించినటువంటి మెట్రో రైల్. అంతేకాదు అధ్యక్ష, ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉండటం కోసం ప్రజలకి, ఇందులో పనిచేసే వాళ్ళకి రావటానికి అఫోర్డబుల్ హౌసింగ్, ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అని పెట్టి అధ్యక్ష బర్కత్పుర నుంచి మొదలు పెడితే ఈరోజు వెంగళరావు నగర్ కానీ, సంజయ్ రెడ్డి నగర్ కానీ, లేకపోతే కూకట్పల్లి బిగ్గెస్ట్ ఏషియా కాలనీ అధ్యక్ష, వనస్థలిపురం, ఇటువంటి అన్ని కట్టడం వల్ల హైదరాబాద్ ఎదిగింది అధ్యక్ష. దాంతోపాటు ఈ నగరానికి ఇంత జనాభా పెరుగుతూ ఉంటే వచ్చే సంస్థలన్నీ ఉండటం కోసం కావాల్సిన విధంగా ఐలాండ్ చేశారు పవర్ సెక్టర్ సంబంధించి. ఇక్కడ ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా ఉండటానికి కావాల్సిన విధంగా ఏర్పాట్లు చేసింది ఆనాటి ప్రభుత్వాలు. దాంతోపాటు అధ్యక్ష వచ్చిన వాళ్ళందరికీ కావాల్సింది ఏంది, ఇల్లు కావాలి, ఇల్లు కట్టించారు, రోడ్లు కావాలా, రోడ్లు వేశారు. తర్వాత కావాల్సిందే తాగటానికి నీళ్లు. అధ్యక్ష, తాగటానికి నీళ్ళు ఎవరు తీసుకొచ్చారు హైదరాబాద్కి? అధ్యక్ష, ఎవరు తీసుకొచ్చారు? కృష్ణానది నుంచి తీసుకొచ్చినటువంటి ఏ స్టేజ్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చింది. మంజీరా నుంచి తీసుకొచ్చింది
మంజీరా నుంచి తీసుకొచ్చింది కాంగ్రెసే. చివరికి మా అప్పుడు ఎంఏయుడి మంత్రి గారు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పైప్ లైన్ వేసి నీళ్లు తీసుకొస్తే విభజన తర్వాత రిలీజ్ చేయడానికి వీరు ఆడిపోయి మేము కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వేసిన పైప్ లైన్ నుంచి వచ్చిన నీళ్ళు నల్ల తిప్పి నీళ్ళు ఏడు చల్లుకొని ఇగో ఈ మేమే తీసుకొచ్చినని చెప్పిండు.